రాష్ట్రంలో టీడీపీ వస్తేనే అభివృద్ధి సాధ్యం. జగన్ మేనిఫెస్టోలో ఏమీ లేదు. చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి స్థానంలో నిలిపారు. చంద్రబాబును గెలిపించి పూర్వ వైభవం వచ్చేలా చూడాలని నందమూరి రామకృష్ణ అన్నారు. అందరికీ యావత్ తెలుగు ప్రజానికానికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మన మే 13న 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ జరిగిపోతున్నది. ఆ సందర్భంలో నేను ఇవాళ బయలుదేరిన ప్రచారానికి తెలుగుదేశం తరఫున కూటమి తరఫున నేను ప్రచారానికి బయలుదేరాను. ప్రథమంగా ముందు మా పుట్టిన నాన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు మా ఊరికి వచ్చాను, నిమ్మకూరు ఊరికి వచ్చాను. వారి విగ్రహాలకి పూలమాల వేసి అలాగే వెంకటేశ్వర ఆశీస్సులు తీసుకున్నాను. ఇక్కడి నుంచి గుడివాడ ప్రచారం బయలుదేరుతున్నాం. మీ అందరు తెలిసిందే, నిన్న మన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అది మన అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధి గురించి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. చాలా అద్భుతమైన మేనిఫెస్టో అది. ఇంక మొన్న వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేసే వచ్చి తెల్ల కాగితంతో ఏం లేదు దాంట్లో. వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఓటమి ఇదైపోతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. తప్పకుండా ఈసారి మన తెలుగుదేశం వస్తుందని తప్పకుండా. ఎందుకంటే గత ప్రభుత్వం అందించాం 5 సంవత్సరం మన రాష్ట్రం వెనక ఎట్టబడిపోయింది. అడుక్కోవడానికి చెప్పకుండా లేకుండా చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ఎంత బాగా చేసిందో తెలిసిందే. ఆయన యావత్ భారతదేశం మొట్టమొదటి స్థానంలో పెట్టాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. మరి ఈనాడు నంబర్ లేకుండా అయిపోయింది మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మళ్ళీ పునర్వైభవం చూడండి. మళ్ళీ మన చంద్రబాబుని ఎన్నుకుని మన పునర్వైభవం తప్పకుండా తీసుకొస్తాం. మీ అందరి సహకారం ఉండాలని కోరుతూ తప్పకుండా మళ్ళీ ప్రథమ స్థాయిలో పెడతామని హామీ ఇస్తున్నాను. యావత్ భారతదేశం అంతటా వేరు పేరిట అమలవుతున్నాయి సంక్షేమ పథకాలకి మూల కారణం మన తెలుగుదేశం పార్టీ. ఇవాళ మనం చూస్తున్నాం బీసీ వర్గాలు కానివ్వండి, అన్నిటికీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ అందరికీ కూడా అందరికి అతీతంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ.